మన కోరికలన్నింటినీ కూడాను నెరవేరుస్తాడు. అందుకే ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవుని ఆజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అన్నారు. కాబట్టి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని అనుక్షణం కూడాను మనం సాధించడానికి ఈ శరీరమే దేవాలయము అనేటువంటి భావనా పరంపరతో, సర్వం శివమయం జగత్ అనేటువంటి భావనతో పరమేశ్వరుడికి ఈ శరీరం అంతా కూడాను అర్పణ చేస్తూ లోపల ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని శివలింగంగా భావిస్తూ నమ్మక చమకాలతో అభిషేకం చేయటం వల్ల జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని అర్థం.